అంటే కేసీఆర్‌దేమో ఏకఛత్రాధిపత్యం. ఆయన ఏదనుకుంటే అదే జేసిండు. ఆయన మాట ప్రకారం గవర్నమెంట్ నడిచింది. అప్పుడు ఆ ఏకఛత్రాధిపత్యాన్ని గూడా సరిగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటే బావుంటది గానీ, జరిగిన వాస్తవము దాన్ని ప్రణాళికలు రూపొందించినప్పుడు కాంట్రాక్టర్లకు మేలు జరిగే విధంగానే ప్రణాళికలు తయారు జేసిండ్రు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ గాని. ఇవాళ మనకు అర్థమవుతున్నది. వరద కిందికి జారిపోతున్న దాన్ని పైకి పట్టుకొస్తే మళ్ళీ ఏమవుతుందంటే అది నీళ్ళ ప్రవాహం వచ్చిన కొద్దీ మళ్ళీ కిందికి వదులుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లోనే లోపం ఉంది. తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతున్నది దాని నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయి. అది కుంగిపోయింది. ఇది జరిగింది ఒక మాట. తర్వాత 2 ఎవరైనా తప్పులు ఎత్తి చూపితే వాళ్ళు సహించలేదు. అసహనంతో వాళ్ళ పట్ల ఒక ప్రతీకార చర్యలే తీసుకున్నారు తప్ప గాని వాళ్ళ చెప్పే మాట విని మాట్లాడటానికి, చర్చించి ఓ పరిష్కారాన్ని వెతకటానికి ప్రయత్నం చేయలేదు. ఇది జరిగింది. మూడోది మనం గనక చూస్తే కేసీఆర్ పరిపాలనలో పార్టీలో కూడా తాను తన పూర్తి నియంత్రణ పేరుతో చాలామందిని బలమైన నాయకులను కూడా దూరం చేసుకున్నాడు. ఆ దూరం చేసుకోవటంతో పార్టీ అనేది బలహీనపడ్డది. నాలుగోది ఏంటంటే ప్రభుత్వం పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించిన అందరితోనూ చాలా దురుసుగా ప్రభుత్వం వ్యవహరించింది. వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, అరెస్ట్ చేసిండ్రు. ఈ విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వం భిన్నంగా ఉన్నది. సహజంగానే ఒక వ్యక్తి పెత్తనం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమయ్యే విషయం కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక నియంత్రణ అనేది ఉంది, అదొకటి మంచిదే. రెండవది ఏంటంటే అప్పటి ప్రభుత్వంలాగా నిఘా కానీ నియంత్రణ కానీ ఇట్లాంటివి లేవు ఈ ప్రభుత్వంలో. లేకపోవటం చేత జరుగుతున్నది ఏంటంటే కొంత స్వేచ్ఛగా భావ ప్రకటన వ్యక్తీకరణకి భావ ప్రకటన స్వేచ్ఛ దొరికింది, భావ వ్యక్తీకరణకు అవకాశం దొరుకుతున్నది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం వేటాడినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఈ తేడాలు మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. ప్రణాళికల విషయంలో, ఉద్యమ ఆకాంక్షల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా కొంత చొరవ తీసుకొని మరి ఈ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలకు మరింతగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.